తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు కోరపాటి మురళీరాజును పలువురు దేశం నాయకులు పరామర్శించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కోరపాటి మురళీరాజు తన 2 కాళ్లకు షుగర్ కారణంగా గాయమై శస్త్రచికిత్స చేయించుకుని మంగళగిరి కొత్తపేటలో తన నివాసంలో చికిత్స పొందుతున్న ఆయన్ని సోమవారం టీడీపీ రాష్ట్ర బీసీసెల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ నాయకులు కలిసి పరామర్శించారు. అనంతరం దానబోయిన మాట్లాడారు. మురళీరాజు తన 2 కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని 3 నెలల నుండి ఇంటి వద్దనే చికిత్స కొనసాగించడం బాధాకరమన్నారు. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షునిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ విజయానికి ఎంతో కృషి చేశారన్నారు. మురళీరాజు త్వరగా కోలుకొని పార్టీ కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొనాలని దానబోయిన ఆకాంక్షించారు. టీడీపీ ట్రేడర్స్ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాజేటి సూర్యవేణుగోపాలకృష్ణ, ఎర్రబాలెం శ్రీకృష్ణానంద ఆశ్రమం ప్రతినిధి సతీష్ శర్మ తదితరులు మురళీరాజును పరామర్శించిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నమస్కారం. ఈ రోజున మా బాగా మిత్రుడు మరి మా ముఖ్య సలహాదారుడు అయినటువంటి మురళీరాజు గారు, లాయర్ గారు, మరి గతం నుంచి కూడా మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్. అదే కాకుండా లీగల్ సెల్ నియోజకవర్గ ప్రెసిడెంట్గా తను కొనసాగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మరి లోకేష్ బాబు గారు కూడా చూసి మురళీరాజు గారు అయితే బాగుంటుంది అని అందరితో కూడా సమతుల్యంగా ఉంటారు ఉద్దేశంగా ఆయనకి 2 times కూడా లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇవ్వటం అనేది గొప్ప విశేషం. అయితే ఈ మధ్య తనకి షుగర్ వ్యాధి వలన, దీని వలన 2 కాళ్ళకు కూడా సర్జరీ చేయటం జరిగింది. అందుకే ఆయన పలకరించాలని మేమందరం కూడా మిత్రులు, తెలుగుదేశం పార్టీ మిత్రులు అందరం కూడా ఆయన దగ్గరకు వచ్చి చూస్తే గాయాలతో ఉన్నాడు. గత 3 నెలల నుంచి కూడా అప్పుడు కూడా తను బాధపడుతూ మరి అనారోగ్యంగా ఉండటం వలన మీ ఈరోజు కూడా వారి దగ్గరికి రావటం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి మరి ఆయన యొక్క ఆశీస్సులతో త్వరగా తగ్గి ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా మళ్ళీ ఆయన యొక్క దీనికి లీగల్ సెల్ కావచ్చు, అడ్వైజర్ కావచ్చు, మరి ఇతర సభ్యులకి సలహా సూచనలు కావచ్చు, పార్టీలో యాక్టివ్గా తిరగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. జరుగుంటే సభ్యులు కానీ ఏదైనా జరుగుంటే మీరు వారి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతారు, పరామర్శించండి, మీరు ఎలా మనోధైర్యం కల్పించారని చూసిన మరికి మేము కూడా మా తెలిసిన మరికి ఎవరికి బాగోపోయినా కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరింపుగా మేము వస్తున్నాం. ఏదైనప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు, లోకేష్ బాబు గారు మంగళగిరిని ఒక ఆదర్శ 170 నియోజకవర్గంలో ఆదర్శంగా తీసుకొని అనేక రంగాలకు ఆయన కృషి చేస్తూ ఉన్నారు. దాదాపుగా రాష్ట్రం అంధకారం అయినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రులు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ఇతర దేశాల నిధులు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేయాలని ఒక భాగం అయితే, మంగళగిరిని ముఖ్యంగా అన్ని నియోజకవర్గ ఆదర్శంగా తీసుకోవాలని బంగారు బాట వేయాలని లోకేష్ బాబు గారు కూడా కోట్లాది రూపాయల నిధులతో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, అన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి పట్టాలు కల్పించడమే కాకుండా వారికి బట్టలే కాకుండా తృప్తిగా భోజనం పెట్టి పంపించడం అనేది గొప్ప విశేషం. రాష్ట్రంలో ఎవరిని మీ ద్వారా చూడలేదు. అలాంటి నాయకుడు మన మంగళగిరి ప్రాంతంకి ఎమ్మెల్యేగా ఉండటం, మంత్రిగా ఉండటం కూడా వరంగా భావించి మంగళగిరి త్వరలో బంగారు బాట వేస్తారని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖద్వారమైన మన స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు నియోజకవర్గంలో 18 విభాగాల్లో ఒక విభాగము మరి న్యాయ విభాగం. మరి ఆ విభాగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మురళీరాజు గారు మరి షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల కొద్దిపాటి ఆరోగ్యము సన్నగిలిన పిమ్మట వారిని శస్త్రచికిత్స చేయించుకోవటం జరిగింది. ఈ సందర్భంలో వారిని పరామర్శిద్దామని సుందర్రావు యాదవ్ గారు వారి ప్రోత్సాహంతో ఈరోజు మురళీరాజు గారిని పలకరింపులో భాగంగా వారిని కలవటం జరిగింది. అయితే ఈ షుగర్ వ్యాధి వల్ల వచ్చిన ఇబ్బందిని తొలగాలని మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలతో మరి వారి కుటుంబము చక్కగా సమాజ సేవలో ఉన్నారు. మరి వారి సేవ ముందుకు సాగాలని విద్యాశాఖ మంత్రి గారి ప్రోత్సాహంతో మరి పార్టీని
పునర్వైభవం మీ వంతు పాత్రగా పోషించాలని కోరుతున్నాను. తొందరగా మన నరసింహస్వామి దయతో తొందరగా కోలుకోవాలని ఆ నరసింహస్వామిని కోరుకుంటున్నాను.